హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కమలా వ్లాగ్స్. ఈరోజు రెసిపీ మటన్ ఫ్రై అండి. మటన్ ఫ్రై చూడడానికి చాలా అందంగా, తినడానికి నోరు ఊరేటట్లు ఉంది కదా. ఇప్పుడు ఈ మటన్ ఫ్రై తయారు చేసే విధానం తెలుసుకుందాం. ఓకే, పదండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక కుక్కర్ బౌల్ తీసుకోవాలండి. కుక్కర్ బౌల్లోన మనం ఆల్రెడీ నీట్గా కడిగి ఉంచిన మటన్ని 1/2 kg వరకు తీసుకోవాలి. నేను ఈ మటన్ని ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కున్నానండి. కడుక్కున్న మటన్నే తీసుకొచ్చి నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. బాగా కడిగి పట్టిన మటన్ని కుక్కర్లో వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మిరపపొడి వేసుకోవాలండి. అదే కారం పొడి అండి. ఇప్పుడు మరో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి, జీరా పౌడర్. ఇంకా తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ మటన్లో అనమాట 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి. మనం ఇప్పుడు మంచినీళ్ళు తాగుతాం కదండి, వాటర్ గ్లాస్ ఉంటుంది, దాంతో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత నేను ఆల్రెడీ మర్చిపోయానండి. యాక్చువల్లీ దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్ వేసుకున్న తర్వాత పూర్తిగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఒక గట్టి తీసుకొని మనం మొత్తం అన్నీ వేసాం కదండి, అవన్నిటిని బాగా ముక్కలకి అదికేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల ఏటవుతుందంటే ఈ పసుపు ఉప్పు కారం మసాలా అంతా కూడాను మటన్ ముక్కలకి అనమాట చాలా బాగా నీట్గా ఉంటుంది. మనకు కొంచెం వాటర్ సరిపోలేదండి, అందుకే మరి కొంచెం వాటర్ వేసుకుని, అంటే ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ పోసుకున్నాం, మొత్తం అంతా రెడీ అయిపోయిందా, దీన్ని మనం తీసుకొని వెళ్ళి పొయ్యి మీద పెట్టుకోవాలి. నేను ఇప్పుడు గ్యాస్ పొయ్యి ముట్టిస్తున్నానండి. ముట్టించేసి ఇప్పుడు దీన్ని పైన కప్పు ఉంది కదండి, కుక్కర్ మూతను పెట్టుకోవాలన్నమాట. కుక్కర్ మూతను కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. కుక్కర్ మూతని కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, మరి ఫుల్గా పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఇప్పుడు ఒక 7 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకోవాలండి. చూడండి, నేనైతే ఒక 7 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టానండి. పెట్టి ఇప్పుడు మనం మొత్తం గాలి అంతా పోయింది కదా, కుక్కర్ గాలి పోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. చూసినాక కుక్కర్ మూతని మనం తీయాలండి. కుక్కర్ మూతను తీసి ఇప్పుడు చూడండి, చూడడానికి ఉడికినట్టే ఉంది. ఒకసారి చెక్ చేద్దామండి, ఒకసారి ఉడికిందా లేదా అన్నది. ఇప్పుడు మనం ఈ గరిటె పెట్టుకొని మొత్తం అంతా కూడాను కింద నుంచి పైకి, పై నుంచి కింద వరకు కలుపుకోవాలండి. కలుపుకుందామా. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఒక ముక్క తీద్దాం. ఒక ముక్క తీసి చూద్దాం ఉడికిందా లేదా, ఏం జరిగిందని. ఒకవేళ ఉడకలేదనుకోండి పర్వాలేదు, మళ్ళీ మనం కుక్కర్ మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 విజిల్స్ వచ్చినంత వరకు మనం పెట్టుకోవచ్చండి. మాదైతే ఈ మటన్ అయితే ప్రజెంట్ అయితే ఉడికిందండి. ఇంకోండి చూడండి, ఉడికింది చూసారా, మన చేతితో నొక్కుతుంటే అది ముక్కలయ్యింది. ఇది ఒక 90% ఉడికిపోయిందండి. జస్ట్ 10% ఉడకాల. అదేంటంటే మనం మళ్ళీ దాన్ని ఇంకా అయిపోలేదు కదండి ప్రాసెస్ అన్నది, ఇంకా దీన్ని మనము వేపుకోవాలి కదా, ఫ్రై చేయాలి కదా, అందులో అది మిగతా కూడా అయిపోతుంది అనమాట. నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనము ఇది ఉడికిన మటన్ని నేను సైడ్ బౌల్లో తీసుకుని అదే కుక్కర్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి దాంట్లో దానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ కాదండి, అలాగని మరీ తక్కువ వేస్తే అవదండి, ఎందుకంటే ఇది ఫ్రై కదండి, అందుకనిసే. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ ముక్కలు వేసాం కదండి, ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా నీట్గా కొంచెం మగ్గేటట్లుగా బ్రౌన్ కలర్స్, మరీ బ్రౌన్ కాకపోయినా నార్మల్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. మరీ బ్రౌన్ అయితే మాడిపోతుంది కదా, అందుకు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఏగాయి కదండి, దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దాని తర్వాత ఒక టమాటా పండు అండి, ఒక టమాటా పండు వేసాను, మీడియం సైజ్ టమాటా పండు సరిపోతుంది. దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాన్ని మనం దీంట్లో వేసుకోవాలండి. వేసుకున్నాక ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం నీట్గా కలుపుకొని బాగా ఫ్రై అయినంత వరకు ఉంచాలండి. ఇప్పుడు దీంట్లోకి పక్కన పెట్టుకున్నాం కదండి మటను, వాటర్తో పాటు సైడ్ పెట్టుకోవాలండి, వాటర్ ఏం పడేయకూడదు. వాటర్తో పాటు ఈ మటన్ ముక్కల్ని మనం ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీట్గా
మొత్తం అంతా కలుపుకోవాలండి. టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్తో పాటు మటన్ ముక్కలు వేసుకున్నాం కదా, ఇది మొత్తం అంతా నీట్గా కలుపుకొని తర్వాత మనము దీనిపై మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి ఫుల్లో పెట్టేయాలండి. వాటర్ ఉంది కదా, కొంచెం ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి ఫుల్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను తీసాను, ఇది మొత్తం ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉంది ఇందులో. ఇప్పుడు మనం మళ్ళీ దీనికి సరిపడినంత కారం, ఉప్పు, మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఎందుకంటే అప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదండి, అది సరిపోదండి దీనికి. అందుకని చెప్పేసి మళ్ళీ దీంట్లో ఇప్పుడు మనం రెండోసారి వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరపకాయలు సన్నంగా తరిగి దాన్ని కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలండి. పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేస్తే మాత్రం మటన్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఈ మటన్ ఫ్రై ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, అప్పుడు మీరే అంటారు చాలా బాగుందని చెప్పేసి. చూడండి, మొత్తం అంతా నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ ఉడికించుకోవాలండి కాసేపు. ఎందుకంటే ఇంకా లైట్గా వాటర్ అనేది ఉంది, మనం ఫ్రై కదండి, బాగా మరీ డీప్ ఫ్రై చేస్తే మరి పీస్ అనేది డ్రై అయిపోతుందండి. అందుకు మనం కొంచెం జ్యూసీగా ఉండాలనుకుంటే కొంచెం లైట్గా లాస్ట్లో కొంచెం వాటర్లా ఉండాలండి. అంటే మన ఆయిల్, ఆ మసాలా అనేది మనకు కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం దీంట్లో మటన్ మసాలా వేసుకున్నామండి. మటన్ మసాలా వేసుకున్నాక మళ్ళీ నీట్గా మొత్తం అంతా కలుపుకోవాలి. మటన్ మసాలా వేసుకున్నానండి. మటన్ మసాలా దాదాపు 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది మనం ఇంట్లో తయారు చేసింది వేసుకోవచ్చండి, లేదంటే మనం బయట కొనుక్కొచ్చింది కూడా మటన్ మసాలా వేసుకోవచ్చు. ఇదేంటంటే చాలా సింపుల్గా, ఈజీగా ఎవరైనా కూడాను ఈ మటన్ ఫ్రై అనేది తయారు చేసుకోగలరండి. వంట రాని వాళ్ళు కూడాను చూసి ఈజీగా తయారు చేసుకోగలరండి. ఇది చాలా సింపుల్ అండి. ఎంత సింపుల్ చూడండి మీరు, ఎంత ఈజీగా అయిపోయిందా లేదా. చాలా సింపుల్ అండి, ఎవరైనా చేయగలరు. మనం మొత్తం వేసుకున్నాం కదండి, చూడండి బాగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉందా. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకున్నామండి. కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని నీట్గా కలుపుకున్న తర్వాత చూడండి ఇంకా అయిపోయికి వచ్చిందండి డిష్ అనేది. ఇప్పుడు చూడండి కలుపుకున్న తర్వాత మరి కొంచెం ఉందండి కొత్తిమీర. నేను ఒక 1/2 కట్ట వరకు కట్ చేసుకున్నాను. నేను దాన్ని ఇప్పుడు మరి మిగతాది కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలండి. నేను ఎందుకు కలుపుతున్నానంటే ఇది అడుగు పట్టకుండా ఉంటుందండి. మనం అందుకని చెప్పేసి చూడండి, ఆ కుక్కర్ కూడాను దలసరగా ఉంటుంది కదా, అందుకే కుక్కర్లో పెట్టేసుకున్నాను. మళ్ళీ ఎందుకో ఎక్కువ పాత్రలు ఎందుకని చెప్పేసి ఇంకా అందులోనే ఉడికించాం కదండి మటన్ అనేది, దాన్ని పక్క తీసి అదే బౌల్లో వాడుతున్నాను. ఇప్పుడు ఇది అయిపోయిందండి. చూడండి, నేను చెప్పాను 90% ముందు ఉడికిందా. ఇప్పుడు చూడండి మొత్తం అంతా నీట్గా ఉడికిపోయింది. ఇప్పుడున్న లాస్ట్లో ఇందులో మిగిలిందని చెప్పాను కదండి కొత్తిమీర, నేను 1/2 కట్ట వరకు తీసుకున్నాను. అందులో ఇందాక ఒక 1/2 వేసాను, ఇప్పుడు పూర్తిగా వేసానండి. మరి కొంచెం కొత్తిమీర వేసుకుందాము. చూడండి మొత్తం అంతా నీట్గా కలిపేస్తే మటన్ ఫ్రై అనేది రెడీ అండి. గుమగుమలాడే మటన్ ఫ్రై రెడీ. ఇది సాంబార్, రసంలోకి చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ బాగా తేలుతూ మటన్ ఫ్రై అనేది జ్యూసీగా మన మటన్ ఫ్రై తయారైపోయింది. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ మటన్ ఫ్రై వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.